నా పేరు కండెల్ల పెద్దిరాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మరి చూసుకున్నట్లయితే పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పదవి పొంది ఉన్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేసి ఉన్నాను. మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి యొక్క కూటమి ప్రభుత్వం మరి చాలా ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కి ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అన్న ఆలోచన చూసినట్లయితే ఈరోజు చాలా భయంకరమైనటువంటి మరి రాజకీయ విపత్తులు దారితీసని చెప్పడంలో అతిశక్తి కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ప్రజలకు హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే మరి పెట్టి ఉన్నారో ఆ పథకాలకి మరలా పేర్లు మార్చి తూతూ మంత్రంగా మరి ఆ యొక్క పథకాలను అమలు చేయటం చాలా హాస్యాస్పదమని మరి ఈ యొక్క మీడియా మిత్రులు సమావేశంలో తెలియజేసుకుంటున్నారు. మరి దీనికి కారణం ఏంటంటే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే మరి ఆ యొక్క మరి ఈ రోజున చేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి ఈయన నామకరణం డిఫరెంట్ గా చేసి తల్లికి వందనం అని ఇచ్చినారు. కానీ మరి అది తూతూ మంత్రంగానే సరైనటువంటి ప్రణాళికాబద్ధమైన విధానంతో ఇవ్వకుండా మరి మరి అర్హులకు మరి కొన్ని ప్రాంతాల్లో అర్హులకు అందలేనటువంటి పరిస్థితి. అలాగే మరి సూపర్ 6 అన్నారు. ఏ విధమైనటువంటి విధానాలు మరి దాంట్లో పొందుపరిచినటువంటి దాఖలాలు లేవు. ఏ విధంగా అమలు చేసినటువంటి విధానాలు లేవు. ఈ రోజున P4 అంటున్నారు. P4లో ఉద్యోగాలు సర్వే చేస్తున్నారు. మరి సర్వే చేసి మరలా ఆ పంచాయతీ వారికి అప్పచెప్పడం జరిగింది. గ్రామ సచివాలయాలు వారు ఫోన్ చేసి మరి మీకు ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. అంటే బాబు గారు చేస్తున్నదంతా కూడా మసిపూసి మారేడికాయ చేయడం తప్ప మరొకటి కాదని మరి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసగించి మరి ప్రభుత్వం నడపడం అనేది ఇది కరెక్ట్ కాదు. మీరు సరైనటువంటి పద్ధతిలో నడిచినట్లయితే ప్రజలు మీకు అండదండలుగా ఉంటారు. లేని పక్షంలో మరి ప్రజలే మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే మరి వైద్య విద్య మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకని ఆయనకి మరి దళిత బడుగు బలహీన వర్గాల మీద మరి అంత కసి కోపం మరి మాకైతే తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకుని దాంట్లో 4 మెడికల్ కాలేజీలు కూడా 2023-24కి మరి అడ్మిషన్లు కూడా తీసుకుని రన్ అవ్వడం జరిగినాయి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క మెడికల్ కాలేజీలని ఈ రోజున మరి PPP అనే విచిత్రమైనటువంటి నామకరణం చేసి ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ అనే విచిత్రమైన నామకరణం చేసి PPP అనే నామకరణం చేసి ఈ రోజున మరి పెత్తందారులకి బడాబాబులకి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని మరి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ప్రశ్నించదలుచున్నాను ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా దారుణాలు చేస్తే మరి దళిత బడుగు బలహీన వర్గాలు చూస్తూ ఊరుకో. ఈ రోజున మరి ఈ యొక్క వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తే ఎవరు మరి దీంట్లో భాగస్వాములు అవుతున్నారు అనేది పక్కన పెడితే ఈ రోజున మరి ఈ యొక్క వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దళిత బడుగు బలహీన వర్గాల వారికి అందని ద్రాక్ష పండు లాగానే ఉంటుందని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున వేలాది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క బడుగు దళిత బడుగు బలహీన వర్గాల గిరిజన మరి విద్యార్థులకు ఒక వరంగా ఈ యొక్క వైద్య విద్యను ప్రసాదిస్తే మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యకు తూట్లు పొడిసి దళిత బడుగు బలహీన వర్గాల వారి నోట్లో మట్టి కొట్టడం ఇది సబబు కాదని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాను. మరి చంద్రబాబు గారు మరి మీరు ఒకానొక టైంలో మరి మేము దళితులుగా పుట్టాలని ఎందుకు కోరుకుంటాం అన్న ఆలోచన కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా
మీరు అదే ధోరణిలో మీరు ఉన్నారేమని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి వైద్య విద్య మరి దళిత బడుగు బలహీన వర్గాలు మరి చాలా మంది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దళిత బడుగు బలహీన వర్గాల వారు డబ్బులు ఇచ్చి విద్య కొనుక్కోవాలని పరిస్థితి. అలాంటిది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వైద్య విద్యను మరి చక్కగా ఒక వరంలాగా ఇస్తే మరి ఈ రోజున మీరు ఈ యొక్క వైద్య విద్య సీట్లను బేరసారాలు పెట్టి మరి యొక్క దళిత బడుగు బలహీన వర్గాలని అనగతొక్కడానికి చూస్తున్నారు తప్ప మరొకటి కాదని ఇది చాలా హేయమైన చర్య, ఇది దుశ్చర్యకు పాల్పడుతున్నారని ఈ యొక్క మీడియా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఈ విధానాలను మీరు మానుకోకపోతే మరి అదిగో అక్కడ నేపాల్లో జరుగుతున్న విచిత్రం ఏంటి? ఈ రోజున నేపాల్లో ఎప్పుడైనా ఉందండి? ఎప్పుడైనా ఉందా? మరి ఈ రోజు